నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు, ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు. కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి, వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, మా పార్టీ తరఫున వారికి అభినందనలు. అయితే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు. అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది. ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో, కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఎన్ని విషయాలు చెప్పారంటే, మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న, వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్. ఇది నా కవిత్వం కాదు. ప్రైమా ఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బి అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు. రెండవది వారు చెప్పిన మాట, until the ownership and legality of the land use are settled by this honorable court, all ongoing or proposed actions to mortgage, lease or commercially exploit the land by TGIIC may be stayed by this honorable court to prevent further financial and legal complications. ఈ విషయం తేలేదాకా, ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా, సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్ట్గేజ్, టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా, స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నిన్న రిపోర్ట్లో చెప్పింది. అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట, in view of the seriousness of violations and potential financial impropriety, an independent investigation by any specialized agency may be ordered. చెప్పిన మాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, in view of the seriousness of the violations and potential financial impropriety, ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే,
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇదేదో అంతిమ తీర్పు అయినట్టు, సుప్రీంకోర్టు ఏదో తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్టు, తీర్పు వెలువడించినట్టుగా జబ్బలు చరుచుకుంటా ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు గారు. ఇన్నేళ్ళు అలాగే తాండూర్ ఎమ్మెల్యే గారు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారిని వేదిక. ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఉండి మీరు కోర్టు అసలు ఏం చెప్పింది, కోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఏముంది, కోర్టు ఏమన్నా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పిందా? స్పష్టంగా చెప్తా ఉంది, ఆ భూమిలో మీరు ఏం చేస్తారో మాకు అనవసరము, ఇది ప్రభుత్వ భూమే కాదా అని మాకు సంబంధము లేదు, మా వరి అంతా పర్యావరణం, ఆ చెట్ల విషయమైన మాట చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్ని విషయాలు బేరు చేస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. ప్రభుత్వ తరఫున కూడా వాస్తవాలు సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి, దీనికి బదులు భూమి యూనివర్సిటీకి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఈ భూమిలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తే ఈ రాష్ట్ర యువతరానికి దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? మీలాగా ఈ భూమిని ఏదో ఒక ప్రైవేటు వ్యక్తికి ధరావత్తం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుని యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉంది. ఇది తెలుసుకోకుండా చాలామంది ఆ ఏఐ టెక్నాలజీతో వాడినటువంటి వీడియోలు పెడితే కిషన్ రెడ్డి లాంటి కూడా ఆ వీడియోల్ని తన అకౌంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాస్తవాలు తెలుసుకొని నాలుగు కరుచుకొని డిలీట్ చేసినట్టు సందర్భం. ఇవే ఫేక్ వీడియోలు ప్రధానమంత్రి గారు కూడా చూసి ఇక్కడ జెనుకలు ఉన్నాయి, బుల్డోజ్ చేస్తున్నారని ఆయన కూడా ఫేక్ వీడియోలకి లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అదే ప్రధానమంత్రి గారు వర్చువల్ అక్కడ 5 బిల్డింగ్లు ప్రారంభం చేశాడు HCలో. వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు, నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, RNB వారు కనీసం స్ట్రక్చర్లో కూడా గేయలేదు. అడ్డదిడ్డం కట్టిన బిల్డింగ్లకి ప్రధానమంత్రి హోదాలో ప్రారంభం చేశాడు. ఇవాళ తప్పుతో పట్టించే విధంగా దీనంతా కూడా విచ్చలుగా వాడుకున్నటువంటి సందర్భం. ఆఖరి ప్రధానమంత్రి కూడా పొరపడినట్టు సందర్భం, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే గత 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం సన్నబియ్యం కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, వీటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది అనే ఒక అక్కస్తోని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఇలాంటి కథలు పెడతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కొంపలు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటల్లో కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అనుయులకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. 1000 ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, సగ్వగా మీ అనుయులకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరేంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటురో చైర్మన్కి ఎదురు దెబ్బ. ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు? హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకర భూకేటాంపై అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పరంగా అమ్ముకున్నారు. అగ్గుగా ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ, మీ బండ్రోతు. ఆయన గారు ఒక సిఎస్లా కాకుండా ఈ కేసీఆర్కి
ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్ చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి. ఆయన గురించి కోర్టు మొట్టికాయలు, సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను, జైలుకు పంపాలా మిమ్మల్ని అని కోర్టు అడిగినటువంటి సందర్భం. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్బోతు మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించుకున్న లేవా? సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి? ఏం తప్పు చేశారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు దిగిపోవాలండి? రాజీవ్ యువ వికాసం ఇస్తున్నందుకు దిగిపోవాలా? సన్నబియ్య కార్యక్రమం, చరిత్రాత్మక కార్యక్రమం తీసుకొచ్చినందుకు దిగిపోవాలా? మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు దిగిపోవాలా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు దిగిపోవాలా? 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినందుకు దిగిపోవాలా? ఇందిరమ్మ ఇల్లు మీరు డబుల్ బెడ్రూమ్ అని 10 ఏళ్ళు మోసం చేస్తే మేము వచ్చిన సంవత్సరంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తున్నందుకు దిగిపోవాలా? వీళ్ళన్నిటికీ మించి కుల సర్వే చేసి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని తదితర కులాల వారిగా లెక్కలు చేపినందుకు దిగిపోవాలా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినందుకు దిగిపోవాలా? ఇన్ని ఘనమైన కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నన పొందుతుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ దొరుకుతూ ఉంటే ఓర్చుకోలేక ఎక్కడో ఒక అంశం దొరకబట్టుకొని దాని గురించి సాగదీసి మాడుతూ ఉన్నారు. అసలు కోర్టు చెప్పింది ఏంది? కోర్టులో ఇచ్చిన డైరెక్షన్ ఏంది? మీరు మాట్లాడుతుంది ఏంది? ఇంత హీనంగా డైవర్ట్ చేస్తారా? కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ భూమి ఎవరిదనే విషయంలో కానీ, ఈ భూమి తర్వాత ఏ రకంగా వాడతారనే విషయంలో మాకు అనవసరం సబ్జెక్ట్ అనే మాట చెప్పడం జరిగింది. పర్యావరణం గురించి కొంత వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినట్టు దాన్ని తూటా చెప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి పాటిస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కోర్టులంటే, శాసనాలంటే నమ్మకం ఉన్నటువంటి పార్టీ మాది. మీరు 10 ఏళ్ళు ఎన్నిసార్లు కోర్టు మందలిచ్చినా, ఎన్నిసార్లు ప్రజాకోర్టులో ప్రజలు తీర్పులు ఇచ్చినా అహంకారపూరితంగా, అసలు కేటీఆర్ అహంకారం ఏ రకంగా ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ రకంగా ఉండేది మర్చిపోయారా? పత్రికా మిత్రులు, విలేకరుల మిత్రులారా మీరు మర్చిపోయినారా? ఎన్ని సందర్భాల్లో అహంకార ధోరణి ప్రదర్శించినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇలా కవిత నిన్న మొన్న స్టేట్మెంట్ చూశాను, నేను రౌడీని, నేను మయ్యలాగా. ఇది రౌడీ కాకుండా లిక్కర్ రాజ్యం ఎట్లా చేస్తామా? రౌడీవే నువ్వు. కవిత రౌడీ కాదు ఎవరంటున్నారు? ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసు, కవిత అనేటువంటి మహిళ ఘరానా రౌడీ కాబట్టి ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీలో పోయి లిక్కర్ వ్యాపారం చేయగలిగినావు. మీ పార్టీలో రౌడీలకి ఏం తక్కువ లేదు. 60-70% మంది రౌడీలు రాజ్యం వెళ్ళారు కాబట్టి ప్రభుత్వ భూములు అప్పనంగా కాజేయబడ్డాయి. రౌడీజం చేసి, గుండాయిజం చేసి, సిటీ పక్కల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన చరిత్ర ఇది.